पूरा लाइन रोक दी है, बहुत तकलीफ हो रहा है। 2 घंटे से लाइन में है। 2 नहीं 3.5 घंटे। 3.5 घंटा हुआ। हम అందరం కాలభైరవ టెంపుల్ ला नजर दीपिंచుకున్నాము అంటే అది దిష్టి दीपिंచుకున్నాము। यहाँ जिंदगी में कोई बेटा एक बार आता है, बड़ी मुश्किल में एक बार आता है। बनारस गल्लूలలో मलाई తండా చేయించుకుంటున్నాము। అందులో बांग కూడా ఇస్తారు। तो एंजॉय के तौर पे लीजिएगा, बहुत अच्छी चीज है। आपकी भूख खुलेगी, आप रास्ते में खाने पीने का खोजते रहेंगे कहाँ मिले कुछ खा। दारू पीने वाला एक्सीडेंट कर देगा, भांग खाने वाला बनारस को వచ్చి ఇవన్నీ ట్రై చేయకుండా పోతే వచ్చి వేస్ట్ बनारस కి। హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। మరో కొత్త రోజు కొత్త బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన। వారణాసిలో మేము స్టే చేసిన ఈ 2 days ఏదైతే రూమ్లో ఉన్నామో ఆ రూమ్లో చెక్అవుట్ చేసుకొని నిన్న ఏవైతే చూడాలనుకున్నవి చూడలేకపోయినామో అవన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి హైదరాబాద్ బయలుదేరదాం అనుకుంటున్నాము। ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని వచ్చినాము, బ్రేక్ఫాస్ట్ అయిపోయాక అవన్నీ చూసుకోవడానికి వెళ్దాం మనం। అవును, బ్రేక్ఫాస్ట్ కూడా కాదు, లంచ్ 1 అవుతుంది। మాకు బ్రేక్ఫాస్ట్ లేదు అసలు ఈ ట్రిప్లా। మేము లేవడమే లేట్గా లేస్తున్నాము, ఇంకా లేట్గా లేచి లేట్గా రెడీ అయ్యి వస్తున్నాము। డైరెక్ట్ లంచ్ చేసుకుంటున్నాము। ఫస్ట్ సూప్ చూపినాము, అందరు గొంతులు పోయినాయి। కొంచెం సూప్ తాగితే కనీసం కొంచెమన్నా రిలీఫ్ ఉంటుందని చెప్పేసి సూప్ని చెప్పుకున్నాము। సూప్ తర్వాత మెయిన్ కోర్స్ చెప్పినాము। గుడి దగ్గర వరకు వెళ్ళడానికి వెహికల్స్ అసలు అలౌ చేయట్లేరు, మొత్తం బ్యారికేడ్స్ ఎగేసేసారు ఎక్కడిదక్కడ। నిన్నైతే మేము రోడ్ మీదే పార్క్ చేసుకొని వెళ్ళినాము, నిన్న నేను మీకు చూపించలేదు। ఇప్పుడు మాత్రం ఇక్కడ దగ్గరలో అంటే గుడికి ఒక 3 kilometers దూరంలో పార్కింగ్ ఉంది। ఇవ్వండి, ఇక్కడ అన్ని కార్స్ పార్క్ చేసుకురు కదా, ఇక్కడ పార్క్ చేసుకొని కార్ని గుడి దగ్గరికి ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోతున్నాం। బిస్కెట్ తినవాను? తింటావా బిస్కెట్? నేనేం అంటలే, ఎందుకట్లా భయపడుతున్నావు? చిన్న ఒక్కొక్క పిల్ల చాలా క్యూట్గా ఉంది। గుడికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ ఇదే, ఇక్కడ రోడ్ అంతా బ్లాక్ చేసారు। గుడి దగ్గరికి ఎట్లాంటి వెహికల్స్ కూడా అలౌ చేస్తలేరు। సో మనం ఇక్కడనే ఎక్కడన్నా పార్క్ చేసుకొని గుడికి వేరే ఏదైనా లోకల్ ట్రాన్స్పోర్ట్ మాట్లాడుకొని వెళ్ళాలి। ఆటో మాట్లాడుకొని గుడి దగ్గరికి బయలుదేరినాము। గుడి దగ్గరికి వెళ్ళాక ఈరోజు ఏమేమి ప్లేస్ కవర్ చేస్తున్నామో చెప్తాం మీకు, ఎందుకంటే గుడి దగ్గర సిచ్యువేషన్ ఎట్లుందో తెలియదు। ఈ క్రౌడ్కి అక్కడ ఏది అవుతుందో దర్శనం, ఏది కాదో ఏది కూడా ఐడియా లేదు। నిన్న కూడా ఫస్ట్ కాలభైరవ టెంపుల్లో దర్శనం చేసుకొని కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకుందాం అనుకున్నాము। ఆ క్రౌడ్ చూసినాక కాలభైరవ టెంపుల్ దర్శనం కాదన్న ఉద్దేశంతోనే మేము ఫస్ట్ కాశీ విశ్వేశ్వర అయితే చేసుకున్నాం నిన్న। ఈరోజు కాలభైరవ చేసుకోవాలనుకుంటున్నాము, అక్కడికి వెళ్ళాక క్రౌడ్ బట్టి చూద్దాం। బనారస్ గల్లులు, బనారస్ ట్రాఫిక్ చూడండి ఎట్లుందో। కాలభైరవ టెంపుల్ వెళ్ళడానికి నిన్న కూడా చాలా పెద్ద లైన్ ఉండే, ఇప్పుడు కూడా పెద్దగా ఉంది లైన్। చలో చలో धक्का दो गुलाब जामुन वाला रिक्शा को। अभी कौन से गली में से जाना? ये गलत गली है, ये गली नहीं होता। ఏ ఎక్కడ పోతున్నావు? మళ్ళా వచ్చేసినాం బనారస్ గల్లులలో। చిన్న చిన్న గల్లులు, క్రౌడ్ మాత్రం టూ మచ్ ఉంటుంది ఈ గల్లీలలో। ఈ గల్లీలలోనే బండ్లు ఎంత స్పీడ్గా పోతారో, మళ్ళా హారన్ కొడుతూనే ఉంటారు, కొట్టి కొట్టి చెవులన్నీ వేల కొడతారు। మొత్తం గల్లీల నుంచి తిప్పి తీసుకుపోతారు దర్శనానికి। ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ లైన్ కట్టేస్తారు। ఇప్పుడు దగ్గర ఒక 1/2 kilometer నడుచుకుంటూ వచ్చినాము, ఇంకా లైన్ ముందరికి పోతూనే ఉంది। అతి కష్టం మీద కాలభైరవ టెంపుల్ లైన్లోకి వచ్చినాము। ఇంకొక 1/2 hour 40 minutes అట్లా పట్టొచ్చు దర్శనానికి। ఒకసారి దర్శనం అయిపోయాక మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం। पूरा लाइन रोक दी है, बहुत तकलीफ हो रहा है। 2 घंटे से लाइन में है। 2 नहीं 3.5 घंटे। 3.5 घंटा हुआ। आपका क्या हाल है? हाल तो बहुत खराब है, हाल के बारे में पूछो मत। अभी सीएम साहब आए कहते, सीएम साहब आके दर्शन करके जाने के बाद नॉर्मल भक्तों को लाइन छोड़ते। కాలభైరవ టెంపుల్ కి అయితే కెమెరాస్, ఫోన్స్ ఇట్లాంటివి అలౌడ్ ఉన్నాయి, కాకపోతే లోపల తీయని అలౌడ్ అవుతుంది।
కాలభైరవ టెంపుల్లో దర్శనం అయిపోయింది. టెంపుల్లో వీళ్ళందరూ ఇట్లా కూర్చొని మనకేమన్నా చెడు దగ్గర ఉన్న ఏదైనా తీసుకున్నా తీయడానికి వీళ్ళందరూ తీసుకున్నారు అనమాట. నేను కూడా తీపించుకున్నాను. ఇదంతా భైరవ టెంపుల్, మీకు కనిపించేదంతా. ఈ చిన్న చిన్న గల్లీలో కూడా ఇల్లులు ఉన్నాయి చూడండి. షాప్, చిన్న షాప్. ఇది కాలభైరవ టెంపుల్ बैक साइड हैदराबाद से हो? सिटी में आप कहाँ से हो? कर्नाटक से. ओ नाइस. आई हैव बीन टू कर्नाटका मेनी टाइम्स. कर्नाटका वेयर? Bangalore. Oh, I used to come to Aarti Nagar when my sister used to stay there. Lot of times I came there. Yeah, that's my channel. Yeah, nice to meet you. Bye. అందరం కాలభైరవ టెంపుల్ లా నజర్ తీపించుకున్నాము, అంటే అదే దిష్టి తీపించుకున్నాము. అందరికి కొంచెం రిలీఫ్ గా ఫీలింగ్ అనిపిస్తుంది. నేను నాకే అనిపిస్తుంది అనుకున్నా. बेटा बाबा घोरी का ये आशीर्वाद है। ये हमारे काशी कोतवाल हैं। हमारे काशी कोतवाल जो यहाँ मनोकामना सोच के आता है वो उसका जरूर पूरा होता है। कि काशी कोतवाल ऐसे बाबा हैं कि यहाँ जिंदगी में कोई बेटा एक बार आता है, बड़ी मुश्किल में एक बार आता है, और जो आता है तो उसकी मनोकामना जरूर ही पूरा होता है। वो दोबारा उसको इच्छा यही करता है कि काशी में ही जाऊं। जा बेटा, तू आया है, सुखी रहेगा मेरे लाल। मेरे काशी कोतवाल बाबा की जय जयकार हो बेटा, और आपकी भी जय जयकार हो। जय ओम नमः शिवाय. फिर दोबारा आओगे बेटा, तुम्हारे सोच బిల్కుల్ ఆయంగే. కాశీలో మీకు ఎక్కడ చూసినా చిన్న చిన్న గల్లీలల్లో గుడ్లు, ఇల్లులు, షాపులు కనిపిస్తుంటాయి. అసలు మొక్కుకుంటూ వెళ్తే మనకి ఒక వారం రోజులు కూడా, అంటే వారం అంతా ఉన్నా కానీ సరిపోదు, అన్ని గుళ్ళు ఉన్నాయి. ఇంకా మాకు ఎదురైన గుళ్ళు అయితే మేము అన్ని చూసుకుంటూ వెళ్తున్నాము. గంగారతి ఉందని చెప్పారు కానీ ఇక్కడ వచ్చినాక అడిగితే పోలీసు వాళ్ళని కుంభమేళ అయిపోయే వరకు అయితే గంగారతి ఆపేసిరంట. बनारस गल्लूలలో मलाई तंडाई చేయించుకుంటున్నాము. అందులో बांग కూడా ఇస్తారు. इसमें क्या क्या डाले एक बार बोल? ये मलाई है. इससे पहले डाले से उसमें क्या क्या डाले? उसमें बादाम है, केसर है, इलायची है, काली मिर्च है. इसको लेके जाइए और रात को खाइए. हाँ ठीक है. फिर मान लीजिए आप लोग शादीशुदा हैं तो उसके बाद एंजॉय कीजिए. फिर आप समझ में आएगा कि आपको कितना आनंद है. ये ज्यादा हम कुछ नहीं बताएंगे. दिखो चार पैक कर दीजिए. इसमें क्या क्या मिला के बनाते हैं? 4 पैक नहीं, ये पूरा डब्बा ही दिया जाएगा. कितने का? 6 महीने खराब नहीं होगा, ये मेरी गारंटी. क्या होता है? आनंद आएगा और भूख बढ़ेगी. मान लीजिए आप एंजॉय करते दारू पीते, देखिए अभी हम बैठे हैं बात कर रहे हैं, ठीक है. हाँ. आप दारू पीने के शौकीन हैं, इसको लेने लग जाएंगे तो आपकी दारू अपने आप धीरे धीरे कम हो जाएगी. ठीक है. घर में बीवी भी खुश रहेगी, बच्चे भी आपके खुश रहेंगे. दारू पिएगा, बच्चे भी खुश रहेंगे और बच्चे होंगे. अच्छे पे क्या बोले? तो 10 लड्डू दो. ऑलरेडी 2 बच्चे. अभी पानी मिला रहे हो? चीनी है. ओ, उसको एंजॉय के तौर पे लीजिएगा. बहुत अच्छी चीज है, आपकी भूख खुलेगी. आप रास्ते में खाने पीने का खोजते रहेंगे, कहाँ मिले कुछ खा लें. भाई हम लोग ओरिजिनल पिलाओ. ओरिजिनल है, कोई मिलावट नहीं है. वही तो बोल रहा हूँ. एक भांग रहेगी, बाकी सब वैसी रहेगी. सब भांग. तो नशा वशा तो नहीं है, गाड़ी भी चला. अब मेरे ऊपर छोड़, एंजॉय करेंगे ना. हाँ बिल्कुल. एंजॉय तो करेंगे. दारू पीने वाला एक्सीडेंट कर देगा. भांग खाने वाला एक्सीडेंट नहीं पता है मेरे को. कभी नहीं एक्सीडेंट. ఇలా కొంచెం మిల్క్లా బాంగ్ది ఒక చిన్న ఉండ తీసుకొని దాన్ని మిక్స్ చేసి మొత్తం తండాయిలో కలుపుతున్నాడు. అట్లా కలిపి కిందికి మీదికి షేక్ చేస్తున్నాడు. కలర్ మారింది చూడండి. ఇప్పుడు ఇందులో బాంగ్ కలిపింది, ఇది కలపంది కొంచెం ఎల్లోగా ఉంది, కలిపింది కొంచెం గ్రీనిష్ గా చేంజ్ అయింది. भांग नहीं आती.
भांग नहीं आती, भांग गवर्नमेंट बिका रही है भाई, ठेका है सरकारी। हाँ ये सरकारी है, भोलेनाथ को चढ़ती है, प्रसाद है ये भाई। दूसरे सिटी अब पीने का है, पी के बता के जाने का है। ఎక్కడైతే బాంగ్ ట్రై చేస్తున్నామో ఈ షాప్ లొకేషన్ కాదు కానీ షాప్ పేరు, షాప్ నంబర్ 2 కూడా పెడతా. మీరు ఎప్పుడన్నా ఇటు సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. అసలు బాంగ్ ఫ్లేవర్ కొంచెం కూడా తెలుస్తుంది. నేను తాగడం ఫస్ట్ టైం. నార్మల్గా బాంగ్ కలిపితే కొంచెం చేదు ఉంటుందంట టేస్ట్. ఆ చేదునెస్ అయితే తెలుస్తలేదు. స్వీట్గా ఉంది, బాగుంది టేస్ట్. మేము బాంగ్ తాగిన షాప్ పేరు, మొబైల్ నంబర్ 2 కూడా ఈ బోర్డులు ఉన్నాయి. బనారసి పాన్ ట్రై చేస్తున్నాం, మీఠా పాన్. నోట్ల పాన్ ఉన్నాక మాటలు రావు. చాలా బాగున్నాయి. అంటే ఆయన యాడ్ చేసిన ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తున్నాయి, నోట్ల బస్ట్ అవుతున్నాయి ఇట్లా. వావ్. బనారస్కి వచ్చి ఇవన్నీ ట్రై చేయకుండా పోతే వచ్చి వేస్ట్ బనారస్కి. ఘాట్కెళ్ళి గంగారతి చూడాలని ఉండే, కాకపోతే ఇంకా గంగారతి శివరాత్రి అయిపోయే వరకు ఓపెన్ చేయరని చెప్పినా కదా, ఇంకా అందుకని కైసా नहीं नहीं भाई 200 बोलता ना, मैं चढ़ता ही नहीं, मैं 4 दिन से घूम रहा हूँ 120 मुझे याद है। नहीं भाई हम लोग वही पैसे से उधर से इधर आए, समझ में आया आपको? घाट के लिए डबल होता बोल रहा है. ఘాట్ తో और पास में మంచిగా దర్శనం చేసుకున్నాము. 2 కూడా కాలభైరవ టెంపుల్ కానీ, కాశీ విశ్వేశ్వర టెంపుల్ కానీ, మిగతా చుట్టుపక్కల ఉన్న గుళ్ళు కూడా కొన్ని చూసుకున్నాము నిన్న ఈ రోజు కలిపి. ఇక్కడ నుంచి ఇంకా హైదరాబాద్కి స్టార్ట్ అవుతున్నాము. మధ్యలో ఇంకేమన్నా ప్లేసెస్ మాకు తగులితే అవి కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా రేపు ఈవినింగ్ వరకు ఇంటికి చేరుకుంటాం. కానీ ఈ ఎక్స్పీరియన్స్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అసలు నిజంగా మళ్ళీ వస్తా నేను, ఇప్పుడు కాదు కానీ అట్లా అనుకోదు కూడా మళ్ళీ వస్తా అని. మళ్ళీ దేవుడు ఎప్పుడు పిలుచుకుంటే అప్పుడు వచ్చి మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకుంటా. ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాము. ఇంకా క్రౌడ్ తక్కువ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ప్లాన్ చేసుకొని రావాలి ఇక్కడికి. మధ్యాహ్నం మేము కార్ పార్క్ చేసుకుని వెళ్ళాం కదా, మళ్ళీ అదే ప్లేస్కి వచ్చినాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం మనం. వారణాసి నుంచి హైదరాబాద్ 1241 కిలోమీటర్స్ ఉంది. 21 hours జర్నీ. హైదరాబాద్కి ఇంకా 1080 కిలోమీటర్స్ ఉంది. రేపు ఈవినింగ్ 3 to 4 మధ్యలో చేరొచ్చు. డిన్నర్ చేయడానికి దాబా లాగిన వెళ్ళేదారిలా. ఇంకా డిన్నర్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఇంకా చాలా మంది వెళ్తున్నారు ప్రయాగరాజ్కి. చాలా మంది రిటర్న్ కూడా అవుతున్నారు ప్రయాగరాజ్ నుంచి. ఇంకా లాస్ట్ 2 days మిగిలింది కదా, ఈ 2 days ఎవరైతే దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే స్నానాలు చేద్దాం అనుకుంటున్నారో అందరు కూడా వెళ్తున్నారు. ఇక్కడ ఆంటీ వాళ్ళు చూడండి మంచిగా ఆపుకుంటున్నారు. యూపీ నుండి ఎంపీలోకి వచ్చేసినాం. ఒక చిన్న కాఫీ బ్రేక్ తీసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ 3:30 అవుతుంది టైం. ఇప్పుడు నేనైతే ఫుల్ ప్యాక్ అయిపోయినా. నాకు ఇప్పుడిప్పుడే కొంచెం కోల్డ్ తగ్గుతుంది, మళ్ళీ ఎక్కువ అవుతుందన్న భయంతో క్యాప్, స్వెటర్ అన్నీ వేసుకొని ఫుల్ ప్యాక్ అయిపోయినా. రోడ్ పక్కన దాబా లాగి అందరం ఫ్రెష్ అయిపోయినాము. బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేస్తలేము, ఇక్కడ అంత బాగాలేదు. ముందర ఎక్కడన్నా ఆగి బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. ఇంకా ఇక్కడ నుంచి 617 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నాము. మహారాష్ట్రలో ఏ ప్లేస్లో ఉన్నామో తెలియదు కానీ మహారాష్ట్రలో అయితే ఉన్నాము. అందరు కుంభమేళాకి వెళ్ళేటోళ్ళు, ఇంకా కాశీకి వెళ్ళేటోళ్ళు అందరూ రోడ్ సైడ్ ఉన్న దాబాలు, పెట్రోల్ బంకులే వాడుకుంటారు. వాష్రూమ్స్కి కానీ లేకపోతే ఫ్రెష్ అవ్వడానికి కానీ. ఎక్కడ చూసినా అన్ని వెహికల్స్ ఆగి అందరు ఫ్రెష్ అవుతూ కనిపిస్తున్నారు. రాహుల్ని ముందు చేసుకో అంటే చేసుకోని అన్నాడు. ఇప్పుడేమో మళ్ళీ ఇప్పుడు అందరిది అయిపోయాక మనోడు పోయి తోముతున్నాడు. ఆడ చూసి చేస్తాడు. ఏదన్నా రెస్టారెంట్ లాగా ఏదైనా తిందామన్నా నువ్వు తింటే తింటా అంటాడు, లేకపోతే తిన్నాడు. आप खाते पूछता, आप खाए तो खातो, नहीं तो नहीं खातो. చలో లెట్స్ గో. 2 సైడ్ ఇట్లా షీట్స్ గట్టి కనిపిస్తుంది కదా, ఇది సియోనీలో లొకేట్ అయిన ఫెంచ్ టైగర్ రిజర్వ్. నాగ్పూర్
హైవే పక్కన బ్రేక్ఫాస్ట్ ఆగినాము. టైం వచ్చేసి 11:40 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసే టైం కాదు కానీ మావి ఈ ట్రిప్లు ఇట్లనే అవుతుంది. టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము, డిన్నర్ టైంలో లంచ్ చేస్తున్నాము. నేను పావ్ బాజీ చెప్పిన, రాహుల్ చోలేపూరి, చోలే భటూరే. ఇంకా అరౌండ్ 500 kilometers वी नीड टू ड्राइव. ले रहे और एक बोलेंगे एक्स्ट्रा. डोसा बहुत बड़ा है. చేసి మారు నువ్వు అడుగుతున్నా అని షార్ ఉన్నాడు అడుగు. 4 days తర్వాత 5th day మళ్ళీ తెలంగాణకి ఎంటర్ అయిపోయినాము. యూపీ, ఎంపీ, మహారాష్ట్ర బార్డర్లు దాటి మళ్ళీ తెలంగాణలోకి వచ్చేసినాం. ఇంకా 352 kilometers. 6 అని చూపిస్తుంది కానీ 6 ఏం పట్టది. 4:35 వరకు వెళ్ళిపోతాము. మధ్యలో ఒకవేళ ఆగుతూ ఒక్కసారి లంచ్కి ఆగుతాము. లేదు అంటే ఇంతకుముందే లేట్గా చేసినాం బ్రేక్ఫాస్ట్. ఆకలేం పెద్దగా లేదు కానీ వెళ్ళిపోతే ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతాం. టైం 4:30 అవుతుంది. లంచ్ కాగినాం ఇప్పుడు. ఈ ట్రిప్లో మేము చేసే లాస్ట్ మీల్ ఇది. ఇక ఈ మీల్ చేసుకొని ఇక్కడ నుంచి 100-115 kilometers మైల్లో వచ్చేస్తుంది. నేను దిగిపోతా. అక్కడ నుంచి వీళ్ళందరూ ఎక్కడో అక్కడ డిస్పస్ అయిపోతారు. మేము అనుకున్నట్టయితే మహాకుంభమేళాలో స్నానాలు చేసుకొని దర్శనం చేసుకొని కాశీలో. అయోధ్య ఒకటి మిస్ అయింది, అది కూడా ఈ క్రౌడ్ వల్ల. ఈ క్రౌడ్ ఇంతగానం లేకపోతే అది కూడా కంప్లీట్ చేసుకొని వచ్చేటోళ్ళము. అదే మనం ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఎన్నో అనుకుని స్టార్ట్ అవుతాం కానీ మనం మనకి ఏది రాసి పెట్టుంటే అవి మాత్రమే మనం దర్శనం చేసుకోగలుగుతాము. అయోధ్యకి ఇంకోసారి ఎప్పుడన్నా ప్లాన్ చేసుకొని పోవాలి. ప్రతిరోజు నాన్ స్టాప్ ట్రావెల్ చేస్తూనే ఉన్నాము, ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా. ఇప్పుడు నిన్న నైట్ మేము స్టార్ట్ అయినాము. ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా మధ్యలో చిన్న బ్రేక్ తీసుకొని నాన్ స్టాప్ హైదరాబాద్ స్టార్ట్ అయిపోయినాము. కానీ రోడ్లు చాలా బాగున్నాయి, నిజంగా చెప్తున్నా కదా. ఇంకా ఈ ట్రాఫిక్ లేకపోతే ఇంకా ఎర్లీగా మేము వెళ్ళేటోళ్ళము, వచ్చేటోళ్ళము. ట్రాఫిక్ ఉండడం వల్ల చాలా మంది వెళ్తున్నారు కదా కుంభమేళాకి. ఇంకొక రోజే మిగిలింది, రేపు లాస్ట్ డే. దానివల్ల ట్రాఫిక్ ఎక్కువ ఉంది. లేకపోతే అసలు ఇంకా తొందరగా పోయి తొందరగా వచ్చేటోళ్ళు ఉన్నాం. సేఫ్గా మంచిగా ఏ ఇబ్బంది పడకుండా దర్శనాలు చేసుకొని మంచిగా వెళ్ళిపోతున్నాం. మేమందరం మీల్స్ చెప్పుకున్నాము, మనోడు స్పెషల్గా నూడిల్స్ చెప్పుకున్నాం. डाइट अंटाడు. मील्स में पूरी देता, 4-5 सब्जी देता, स्वीट देता. नूडल्स में क्या देता? खाली नूडल्स देता, तेल देता, कैलोरीज देता और फैट देता, मैदा देता. मैं कह रहा हूँ यहाँ से तुम वॉकिंग कर सकते हो. వాకింగ్ करते करते आ जाओ उधर तक. పూరియా నేను మీల్స్ చెప్పిన మీల్స్ లో పూరి ఇస్తారు. తిను. మా మీల్ వచ్చేసింది, ఒకసారి మీకు కూడా చూపిస్తా. ఏ స్టేట్ పోయినా మన తెలంగాణలో దొరికినట్టయితే దొరికేది ఫుడ్. తెలంగాణ ఫుడ్ తెలంగాణ ఫుడ్. कुछ बोलो राहुल, कैसा लगा ट्रिप? बहुत जल्दी खत्म हो गया. తొందరగా అయిపోయింది ట్రిప్ అంటాడు. రేపు శివరాత్రికి ముందు ఇంట్లో ఉండాలనుకున్నాము. ట్రిప్ కంప్లీట్ చేసుకొని అనుకున్నట్టే శివరాత్రికి అయితే ఇంట్లో ఉంటున్నాము. ఆల్మోస్ట్ వచ్చేసినాము. ఇంకొక 80-90 kilometers ఉంది. మా అంటే ఒక గంటలు ఇంట్లో ఉంటాం. హరీష్ గారు ఎట్లా పడిపోతుంటాడు, పొద్దు నుంచి కంటిన్యూగా నడిపిండు, అందుకే అలసిపోయింది. నిన్న వారణాసి నుంచి 5:30 ఆ టైంకి స్టార్ట్ అయినాము. ఇప్పుడు మళ్ళీ 5:30 అవుతుంది. కరెక్ట్ 24 hours అవుతుంది మేము స్టార్ట్ అయ్యి. వారణాసి నుంచి 24 hours కరెక్ట్గా హైదరాబాద్ రీచ్ అవ్వబోతున్నాం. ఇంకా మేము ఎక్కువ హాల్ట్స్ తీసుకున్నాము, మధ్యలో ఆగినాం. నిన్న బాంగ్ తాగినాక ఏమేమో అయింది మధ్యలో గ్యాప్లా. ఇంకా బుర్ర తిప్పేసరికి అందరం దగ్గర ఆగిపోయి పడుకున్నాము. అన్ని చిప్స్ ప్యాకెట్లు, చెనా ప్యాకెట్లు ఏమేమో తినేసినాం ఆకలికి. డిఫరెంట్గా ఉండే నిన్న దాయినాక. నేను ఫస్ట్ టైం एक्सपीरियंस చేసిన అట్లాంటిది. तुम इससे पहले कभी पिया भांग? फर्स्ट टाइम कैसा लगा भांग का एक्सपीरियंस? मेरे को तो फीलिंग नहीं है. तुमको फीलिंग नहीं है? तकलीफ नहीं है. तुम्हारे पास कुछ फीलिंग्स ही नहीं है, इसलिए नहीं है तुमको फीलिंग. మాకేమో నెత్తి తిరిగింది, మనకి ఏం ఫీలింగ్లు రాలేమంట. కళ్ళు మూసుకుంటే మొత్తం ప్రపంచం అంతా తిరిగిపోతుంది బాగా తాగినాక. మామూలుగా లేకుంటే నిజంగా అసలు. బాగా తాగినాక మనోడు కార్లో మెడిటేషన్ మ్యూజిక్ పెట్టిండు, బాగుండే ఆ మ్యూజిక్. ఆ మ్యూజిక్ వింటుంటే ఇంకా డీప్లోకి వెళ్ళిపోయినాం.
అంటే అది నేను చెప్తే కాదు కానీ అది తాగినాక ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. కాశీలు ఇంకా చూడాల్సినవి చాలా గుళ్ళు ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, ఈ క్రౌడ్లో దర్శనం అవ్వడమే చాలా గొప్ప విషయము. అది మేము చేసుకున్నాం దర్శనము. కాలభైరవ దర్శనం చేసుకున్నాము, కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకున్నాము. ఈ 2 కావడమే చాలా గొప్ప విషయం. అసలు ఆడున్న క్రౌడ్కి కొంతమంది అయితే అంటే మేము జిమికులు చేసి ఈ దర్శనాలు చేసుకున్నాము. మేము లైన్లో నిలబడి ఉంటే ఇంకా ఆడనే ఉంటుంటే ఈ దర్శనం చేసుకున్నట్లనే విఐపి ఎంట్రీ తీసుకొని అవి ఇవి పెట్టి అట్లా చేసుకొని వచ్చేసినాం మేము. లేకపోతే చాలా కష్టం దర్శనం అవ్వడు. గంటలు కాదు రోజుల తరపడి ఉంటారు లైన్లో ఆడ. హైదరాబాద్కి ఎంటర్ అయినామో లేదా ట్రాఫిక్ జోన్ ఎట్లుందో. కనిపించే వెహికల్స్ అని నాకు తెలిసి ఎక్కువ మటుకు కుంభమేళా నుంచి వచ్చే వెహికల్స్. కుంభమేళా, కాశీ. चलो बाय बाय बाय, नेक्स्ट ट्रिप में मिलेंगे. बाय राय भाई. हाँ बिल्कुल करूँगा. सबकी हालत ऐसी నేను ఆడియలే, మీరు ఆడించుకుర్రు. అంటే నాకు ఉంది లేదని కాదు కానీ మరీ అంత కాకపోతే కళ్ళు మూసుకుంటుండే. ఎలాంటి ఇబ్బంది పడకుండా సేఫ్గా ఇంటికైతే చేరుకున్నాము. నేను వీడియోస్ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. నాకున్న టైంలో నేను టైం తీసుకొని ఎడిట్ చేసి అన్ని టైటిల్, థంబ్నెయిల్ అన్ని రెడీ చేసుకొని వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. నాకున్న టైంలో నేనైతే అయినంత ఎర్లీగా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నా. కుంభమేళా, కాశీకి సంబంధించి నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మంచి ట్రిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.